హైదరాబాద్ మెట్రో రైల్ ఎంతోమంది ప్రయాణికులకు కొన్ని వేల మంది కొన్ని లక్షల మందిని రోజు తమ గమ్యస్థానాలకు చేరుస్తూ సేవలు అందిస్తున్న మెట్రో రైల్ ఇది. మొన్ననే మెట్రో ఛార్జీలు పెంచి వార్తల్లో నిలిచింది. మళ్ళీ ప్రయాణికుల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నుంచి కావచ్చు కొంత వ్యతిరేకత ఎదురుగానే ఒక 10% మళ్ళీ పెంచిన 25% నుంచి 10% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మెట్రోలో ప్రయాణించే వాళ్ళందరూ కూడా టూ వీలర్ను ఒక దగ్గర పెట్టేసి ఇంటికి దగ్గరగా ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర టూ వీలర్ పెట్టేసి వాళ్ళు వెళ్ళాలనుకున్న గమ్యస్థానానికి వెళ్తూ ఉంటారు. దీనికోసము మెట్రో ప్యాసింజర్ తమ వెహికల్స్ పెట్టుకోవడం కోసం ఒక పార్కింగ్ ప్లేస్ అయితే అలాట్ చేసింది. చాలా ప్రతి మెట్రో దగ్గర కొన్ని ఓపెన్ పార్కింగ్, గ్రౌండ్లో పార్కింగ్ అయితే ఇప్పుడు మనం దిల్సుఖ్నగర్ పార్కింగ్ దగ్గర ఏంటంటే ఇట్లా షెడ్లు ఏర్పాటు చేసి పార్కింగ్ మెట్రో ప్యాసింజర్స్కి పార్కింగ్ ఏర్పాటు చేసింది. అయితే ఈ షెడ్లకు సంబంధించి ఏంటంటే ఈ షెడ్ల ప్లేస్లో మేము గతంలో షాపులు పెట్టుకునే వాళ్ళం, ఇక్కడ మాకు ఉపాధి ఉండేది, సో మేము పార్కింగ్ చేయలేమని చెప్పేసి కొంతమంది ఈ పార్కింగ్ వాళ్ళని కావచ్చు, పార్కింగ్ చేసే మెట్రో ప్యాసింజర్స్ని కావచ్చు కొంత బెదిరింపులకు గురి చేసి మేము ఇక్కడ షాపులు నడిపించుకుంటామని చెప్పేసి పార్కింగ్ చేసుకొని ఇవ్వకుండా అక్కడ వాళ్ళ షాపులు వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం అందింది. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే కాదు, మనం మొత్తం హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే మెట్రో పార్కింగ్ ఉందో అక్కడ మెట్రో పార్కింగ్ మీద కూడా పూర్తిగా కొంత వ్యతిరేకత, ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ దిల్సుఖ్నగర్ సంబంధించి మెట్రో పార్కింగ్ షెడ్ల కింద వాళ్ళు షాపులు పెట్టిరా లేదా, వాళ్ళే ఏమంటూ ఉన్నారు, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెట్రో ఇచ్చేసిన తర్వాత అయితే పర్మిషన్ లేదు కదా మీకు అక్కడ షాపులు పెట్టుకోవడానికి. మెట్రో పార్కింగ్ కింద మెట్రో ప్యాసింజర్స్ కోసం పార్కింగ్ కోసం అది అలాట్ చేసిన తర్వాత షాప్స్ పెట్టుకోవడానికి, కమర్షియల్ షాప్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు. మీరు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, అక్కడ పెట్టుకుంటున్నందుకు మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా? डब्बल हम पहले से लगाते, हम किसी को भी डब्बल नहीं देते। मेट्रो हमारे सामने आया, मेट्रो के सामने हम नहीं आए, मेट्रो हमारे सामने आके ये सब पार्किंग को बोल के हरासमेंट करा मेट्रो हमारे को। हम कैसे हो कि पहले से ही इधर लगाते, मेट्रो नहीं आने से पहले से लगाते, 20 ईयर से लगाते हम। तो गवर्नमेंट एक बार डिसीजन करने है तो आप निकल पड़ता, दुकान पूरा दुकान उधर से निकाल गए, उधर जाके बना गए। आप नहीं निकाल गए। थोड़ा इन्फॉर्मेशन आया मेरे को ऑफिसर से भी, మీరు బెదిరిస్తున్నారని చెప్పేసి అక్కడ షాపులు తీయమంటే తీయట్లేదని చెప్పి गवर्नमेंट जब ये जगह ले रहा है तो हमारे को दूसरी जगह देना है। गवर्नमेंट का ये रूल्स है। अगर हॉकर्स को अगर మీ జాగా తీసుకుంటే మీకు వేరే జాగా ఇస్తారు, మీ జాగా కాదు, ఇది గవర్నమెంట్ జాగా కదా। गवर्नमेंट का ही जगह है। गवर्नमेंट गरीब, देश के गरीब लोग जीने के लिए यहाँ पर जगह दिया से है। अगर यही जगह गवर्नमेंट को अगर ज़रूरत है तो हमारे को दूसरी प्लेस दे के दूसरी जगह हमारे को बतला के हमारे को वो करते गवर्नमेंट को। ఇప్పుడు అట్లా మిగతా వాళ్ళందరూ తీసిర్రు, మీరు మాత్రమే పెట్టి తీయమంటే అటు మెట్రో పార్కింగ్ వాళ్ళని కావచ్చు, ఆఫీసర్స్ను, ట్రాఫిక్ వాళ్ళని కూడా మేము తీయమని చెప్పేసి కొంత బెదిరిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది। अब जितना भी हमारा यूनियन है, हमारा जो भी हमारे को कोर्ट से हमारे को जो भी परमिशन है, पेपर है हमारे पास, वो हम GHMC को, ट्रैफिक वाले को, मेट्रो वाले को, सबको हमारा बतला के कोर्ट से हमारे को जो भी आदर है पास है परमिशन लेटर। अब इमरजेंसी को आके मोबाइल पे सेंड करके बताओ, एक बार देखेंगे हम। हमारे कहने पूरा मोत्तम यूनियन है, यूनियन के हिसाब से हम लोग कहने यूनियन कार्ड है, GHMC कार्ड है, बहुत पुराने से हम लोग यहाँ रोड पे जी ले रहे हैं। अगर यानी गवर्नमेंट यहाँ से खाली करते तो हम लोग को दूसरी जगह प्लेस देना। उधर भी है शॉप, उधर भी निकल गई है, उधर भी है, उधर भी निकल गई है, आप भी नहीं निकल लिए काय को? ये मेट्रो और हम लोग में ये चल रहा है पार्किंग का जगह है ना, पार्किंग वालों को दे रहे हो ना गवर्नमेंट। पार्किंग की जगह पहले था, अब लेकिन हम लोग का जब से परमिशन पास हो गया अब हम लोग का लगा रहे हैं। यहाँ आपका जगह नहीं है ना, गवर्नमेंट का जगह है। गवर्नमेंट का जगह है लेकिन हम लोग बहुत पुराने से यहाँ पे से लगाते आए। गवर्नमेंट एक बार डिसीजन करके आप निकालना पड़ता। हम लोग का ना यूनियन कार्ड है, GHMC कार्ड है, सब कुछ हम लोग का है। नहीं भाई, आपको कानून नहीं मालूम है? कानून हमारे मालूम है बोल के हम यहाँ पर टिके हुए हैं। अगर कानून के इलीगल रहते तो हम यहाँ पर नहीं रहते थे कभी के। हमारे को GHMC वाले और मेट्रो वाले बहुत सारे लोग हरासमेंट करे हैं। हमारे पास कानून की तरीके से पेपर्स वगैरह है, राइट्स है बोल के हमारे को छोड़े हुए हैं। इसी तरीके से कारोबार करो बोल के बोले। अगर किसी को भी गवर्नमेंट को भी अगर ज़रूरत हमारी जगह अगर ज़रूरत पड़ी तो हमारे को हमारे राइट के हिसाब से जगह बतलाते, कहीं लगाने करने का रहा तो वो लास्ट का डिसीजन है। वो लास्ट में वो उसके अंदर पेपर में लिखा हुआ है, जैसा कि ये मार्केट प्लेस है तो मार्केट प्लेस में ही उनको जगह देने के लिए बहुत सारे चीज़ उसके अंदर रूल्स रेगुलेशन लिखे हुए, इसलिए वो देख के करके हमारे को
कारोबार करने के लिए जिए हुए मेट्रो वाले भी। किसके पर करे आप कारोबार? हाँ, किसके पर करे? किसके साथ करे जो आप कारोबार यहाँ पे शॉप रखने के लिए? शॉप रखने के लिए हमारा जो कारोबार है टेम्पर ग्लास का है। किसके कुछ ऑफिसर परमिशन है आपको? परमिशन जीएचएमसी का परमिशन है हमारे पास। बताओ बोले ना, है तो बताओ, नहीं तो ये फ़ोन पे व्हाट्सअप करने के देखा एक मिनट लेके आगे बता दो। ఇది పరిస్థితి. అంటే ఏదైతే జిహెచ్ఎంసీ కావచ్చు మెట్రోకి కేటాయించిన జాగాలు ఒకప్పుడు నిజంగా వాళ్ళు చెప్తున్నట్టుగా 20-25-30 ఏళ్ళు వాళ్ళు ఇక్కడ పెట్టుకొని ఉండొచ్చు. కాకపోతే ఈ మెట్రో నిర్మాణం తర్వాత మెట్రోకి సంబంధించిన ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ టూ వీలర్స్ ఇక్కడ వాళ్ళ వెహికల్స్ ఇక్కడ పెట్టుకొని వాళ్ళు మెట్రోలో ప్రయాణించి మళ్ళీ తిరిగి ఇక్కడికి తీసుకెళ్లే ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ వెహికల్స్ ద్వారా సొంత ఇంటికి వెళ్ళే అది దాన్ని కూడా ఆ మెట్రోకి ఇవ్వకుండా వాళ్ళను మెట్రో పార్కింగ్ నిర్వాహకులను బెదిరిస్తూ వాళ్ళకి సంబంధించిన అక్కడ నుంచి తీయమంటే గవర్నమెంట్ మెట్రో వాళ్ళు వేసేటటువంటి ఆ షెడ్ల కింద పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన షెడ్ల కింద పూర్తిగా ఈ ప్రైవేట్ సంబంధించిన ఈ వ్యాపార దుకాణాలు చిన్న దుకాణాలు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారం మెట్రో ఇచ్చిన రూల్ ప్రకారం దీన్ని తీసేయాలి. వాళ్ళు అడిగినప్పుడు కూడా తీసేయకుండా మాకు పర్మిషన్ ఉంది, మేము గతంలో చాలా రోజుల నుంచి మాకు ఇక్కడ అనుమతి ఉంది కాబట్టి మేము ఇక్కడ స్ట్రీట్ వెండర్ ఐడెంటిటీ కార్డు మాకు ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. మనకు ఒక ఐడి కార్డు చూపిస్తూ ఉన్నారు వీళ్ళు ఇక్కడ సంబంధించి. దీనికి సంబంధించి ఇది ఎప్పుడు తీసుకున్నారు భయ్యా? ఇది ఎప్పుడు ఇచ్చారు మీకు ఐడి కార్డు? ఇది పర్మిషన్ కార్డు ये 10 साल पुराना कार्ड है साहब। 10 साल पुराना है, सबके पास ये कार्ड है हमारे पास। सबके पास कैसे हो कि एक तरीके से लगाते, सबके पास है, पूरा यूनियन है हमारा, यूनियन के पास सबके पास जीएचएमसी का परमिशन है, कार्ड है। సో 10 ఏళ్ల క్రిందట దీనికి సంబంధించి ఎవరైతే వీళ్ళు ఇక్కడ షాపులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నాం మేము. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు దీని మీద మనకు క్లియర్గా చూపిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ సరూర్ నగర్ గవర్నమెంట్ సంబంధించిన గ్రీన్ పెన్ తోటి మనకి ఇక్కడ సైన్ కూడా స్టాంప్ కూడా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ మెట్రోకి ఎట్లా చేసినారు, మెట్రోకి ఇచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా కొనసాగనిస్తూ ఉన్నారు ఇక్కడ సంబంధించిన ఈ షాపులు? అంటే వీళ్ళను ఈ పర్మిషన్ ఇవ్వడం తప్ప, లేకపోతే మెట్రోకి ఇచ్చిన తర్వాత కూడా అటు మెట్రోకి అప్పచెప్పకుండా ఇటు పూర్తిగా వీళ్ళకి అధికారం లేకుండా ఇప్పుడు రేపు మీడియా వచ్చి కావచ్చు, రేపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇంకా ఎవరైనా వచ్చి వీళ్ళను క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఐడి కార్డు చూపిస్తూ ఉన్నారు. మరి అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదా? అంటే వీళ్ళు ఒక రకంగా చూసుకుంటే ప్రయాణికులు ఎవరైతే మెట్రో ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ బండ్లు పెట్టుకోవడానికి లేకుండా వీళ్ళు ఏదైతే ఆక్యుపై చేసారో ఆ జాగాలో వీళ్ళు బండ్లు పెట్టుకోవడం లేకుండా ఆ బండ్లు కూడా వీళ్ళ సొంత వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు వచ్చిన బండ్లు అక్కడ చూసుకుంటే ఆ మిగతా 2 షెడ్లు అక్కడ మొత్తం కూడా మెట్రో పార్కింగ్ అక్కడ కొనసాగుతుంది. ఇక్కడ ఈ 2 షెడ్లలో మాత్రం కంప్లీట్గా వీళ్ళని కొంచెం ముందుకెళ్తే కూడా అక్కడ చూస్తే కూడా కొంచెం ఈ మెట్రోకి సంబంధించిన ఏదైతే ఈ పార్కింగ్ ఉందో ఇదంతా కూడా మొత్తం ఒక ఆల్రెడీ దిల్సుఖ్నగర్ ఈ మెగా థియేటర్ ఈ గల్లీ అనేది కొంత ఇరుకు గల్లీ, ట్రాఫిక్కి ఇదవుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ షాపులు మెట్రో పార్కింగ్ 2 ఏర్పాటు చేస్తే కొంత ఇరుకుగా వచ్చేపోయే జనాలకి కావచ్చు, ఈ వ్యాపార సముదాయాలకు కావచ్చు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ చిన్న బండ్లని ఇక్కడ నుంచి తొలగించి మెట్రో స్టేషన్ ఇక్కడ ఉంది కాబట్టి మెట్రో పార్కింగ్కి ఇక్కడ అనుమతి ఇచ్చి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసినారు. అక్కడ మెట్రో పార్కింగ్ కింద ఏదైతే అక్కడ వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా వాళ్ళు పూర్తిగా ఆ జాగాలను ఆక్యుపై చేసి బండ్లు పెట్టి అది నడిపిస్తూ ఉన్నారు. అక్కడ పెట్టాల్సిన బండ్లన్నీ కూడా ఇక్కడ పెట్టడం వల్ల ఇది రోడ్డు పైకి ఏదైతే వైట్ లైన్ ఉందో రోడ్ బార్డరు దాని యువతలకి వచ్చి ఇక్కడ పూర్తిగా కూడా అంటే కొంత ఒకటేసారి 2 పెద్ద వెహికల్స్ వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యేంతగా ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తూ ఉంది. సో ఎవరైతే మెట్రో పార్కింగ్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రశ్నించిన క్రమంలో వాళ్ళని మీరు ఎట్లా ఇక్కడ బండ్లు పెడతారు మెట్రోకి సంబంధించిన ప్రశ్నించిన క్రమంలో వాళ్ళను కూడా బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి మన తొలివేలుకు వాళ్ళు సమాచారం అందించారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా మెట్రో పార్కింగ్ నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా ఏదైతే ఈ గల్లీలో మెట్రోకి సంబంధించి నడుస్తూ ఉందో పూర్తిగా దానికి సంబంధించి ఈ షాప్ వెండర్స్ అంతా కూడా దాన్ని ఆక్యుపై చేసి ఇక గల్లీలో కొంచెం ఇది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. మాకన్నా ముందు నుంచి వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అది వాళ్ళకపోతే ఏమంటున్నారు మీరు? ఇక్కడ మెట్రో పార్కింగ్ కోసం గవర్నమెంట్ మాకు అలాట్ చేసింది, ఇక్కడ పార్కింగ్ పెడతాం మీరు ఇక్కడ షాపులు పెట్టొద్దని మీరు అడిగిన క్రమంలో వాళ్ళు ఏమంటున్నారు? అది నాకైతే ఐడియా లేదు భయ్య. మనమైతే డ్యూటీ చేస్తాం పోతాం, అవన్నీ మనకు తెలియదు. వాళ్ళైతే చాలా 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 సంవత్సరం నుంచి ఉన్నారు వాళ్ళు. మాకన్నా చాలా సమయం నుంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు తీస్తలేరా షాపులు తీయమంటే? అట్లా అనేది ఏం లేదు భయ్య. మాది ఎంత లిమిట్ ఉందో అదే మా లిమిట్లో మేము చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ కొన్ని షెడ్ల కింద ఏదో మెట్రో పార్కింగ్ షెడ్లు ఉంది, ఆ షెడ్ల కింద కూడా షాపులు పెట్టి నడిపిస్తున్నారు కదా. షెడ్ల కింద అయితే ఎవరు లేరు భయ్య. అట్లాంటిది ఏం లేదు మా దగ్గర. అయితే మాది ఎంత లిమిట్ ఉందో మేము చేసుకుంటున్నాం, వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు. आपका है वो ये मेट्रो पार्किंग के लिए जगह दिए है, आप कैसे शॉप लगा रहे थे? परमिशन है ना, लगाने का परमिशन दिए हुआ है।
बोले गवर्नमेंट पूरा ఇది మెట్రో పార్క్ ప్యాసింజర్స్ సంబంధించి వాళ్ళు వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ఇచ్చింది. సో పార్కింగ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ రోడ్ మీద మొత్తం ట్రాఫిక్ జామ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. नहीं होता, ट्रैफिक पूरा किलिंग रहता, ट्रैफिक इधर जाम नहीं होता, प्लेस ज़्यादा है इधर, प्लेस ज़्यादा रहने से ट्रैफिक जाम नहीं होता. ट्रैफिक जाम कोणार्क थिएटर के आगे होता, इधर नहीं होता ट्रैफिक जाम, बाकी सब ठीक है. पर ये पब्लिक यूटिलिटी के लिए एक बल दिए के लिए पब्लिक को चलता, पब्लिक को चलता, मगर हमारे को भी सर गवर्नमेंट ही दिया, हम लोग को सुप्रीम कोर्ट से ऑर्डर मिला हुआ है, ऑर्डर मेट्रो वाले से केस होकर सुप्रीम कोर्ट से ऑर्डर मिला हुआ, हम लोगों को परमिशन लगाने का, मेट्रो को यहाँ पार्किंग दिया गया और नीचे पार्किंग प्लेस दिया गया, और हम लोगों को सिर्फ 3 फीट बंडी के लिए दिया गया. वाइट रोड में वाइट है, वाइट के अंदर में हम लोग लगा सकते, जी ले सकते, सुप्रीम कोर्ट का ऑर्डर है. అంటే ఇది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాకు గవర్నమెంట్ అనుమతి ఇచ్చినప్పుడు కాబట్టి ఇక్కడ మేము షాపులు పెట్టుకుంటా ఉన్నాం. అయితే మెట్రోకి సంబంధించి ఏదైతే ఉందో మెట్రోకి జాగా పార్కింగ్ కోసం అలాట్ చేసిన తర్వాత జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, మెట్రో నుంచి కావచ్చు, కొంత హరాస్మెంట్స్ మాకు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా మాకు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము ఇక్కడ షాపులు తీయము, షాపులు ఇక్కడనే నడిపిస్తామని చెప్తారు. మరోవైపు పార్కింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పార్కింగ్ చేసుకునే మెట్రో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ మాకు పార్కింగ్ చేసుకోవడానికి వెహికల్స్ పెట్టుకోవడానికి జాగా ఉండట్లేదు, ఇబ్బందిగా ఉంది. దానికి సంబంధించి వాళ్ళు పార్కింగ్ చేసుకునే క్రమంలో ఇక్కడ బండి ఎట్లా పెడతారు అని చెప్పేసి కొంత బెదిరిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళు చెప్పేదేమో సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పర్మిషన్ ఉందని చెప్పేసి సరూర్ నగర్ ఆఫీసర్ నుంచి ఏదైతే ఉందో ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళు చూపిస్తున్న మున్సిపల్ ఆఫీస్ చూపిస్తున్న కార్డులు చూపిస్తూ ఉన్నారు. यार पीछे में हम लोग वाइट सीमा के अंदर में ही रहते, वाइट सीमा के अंदर में रहते, हम लोगों को ट्रैफिक वाला या कोई भी प्रॉब्लम नहीं करता, क्योंकि यहाँ पे प्लेस ज़्यादा है, कम रहे तो प्रॉब्लम होता है, यहाँ प्लेस ज़्यादा है, उसमें कोई डिस्टर्ब नहीं है. अब हम लोग 30-35 साल से यहाँ है, हमारे को भी लोन मिला, 10,000 रुपया लोन दिया गवर्नमेंट, उस लोन से हम लोग कारोबार करके हमारे पीछे में 10 बच्चे हैं, 10 आदमी परिवार जीने वाला है, माँ है, बाप है, बच्चे हैं, सब जीते उसमें. अब उसको बंद करें तो हम कैसा जीना, मगर हमसे डिस्टर्ब नहीं है, नहीं पार्किंग वाले को, न मेट्रो वाले को, न गाड़ी वाले को, किसको भी डिस्टर्ब नहीं है, किसको सब अच्छा है, कोई दिक्कत नहीं है. चलिए అంటే చూస్తే వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే మేము ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాం, మెట్రో కట్టకముందు నుంచి ఈ గల్లీలో మా వ్యాపారం సంబంధించి మాకు ఇదే జీవనోపాధి, ఇక్కడే ఉన్నాం. అయితే మాకు అప్పుడు మున్సిపాలిటీ నుంచి అధికారుల నుంచి మాకు అనుమతి వచ్చింది, ఇప్పుడు మెట్రో కట్టిన తర్వాత మెట్రో వాళ్ళు వచ్చి ఇది తీసేయమంటే మేము ఎట్లా తీసేసాం, ఎక్కడ పోతాము. దీనికి సంబంధించి ఇక్కడ మా నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, పార్కింగ్ వాళ్ళకు వదిలేసి మిగతా 3 ఫీట్లు మాకు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి ఆ పార్కింగ్ వాళ్ళు పెట్టుకోగా మిగతా 3 ఫీట్లు మాకు అనుమతి ఉన్న దాంట్లోనే ఈ బండ్లు నడిపించుకుంటామని చెప్తా ఉన్నాను. మరోవైపు అధికారులు ఏం చేస్తున్నట్టు అంటే ఇటు పార్కింగ్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అటు మెట్రో కోసం మెట్రో పార్కింగ్ ప్యాసింజర్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన షెడ్ల కింద కూడా వీళ్ళు దుకాణాలు పెడతా ఉంటే అధికారులు పట్టించుకుంటలేరా, ఇక్కడ ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ పోలీసులు దీని మీద నజర్ వేస్తలేరా, పట్టించుకుంటలేరా అని చెప్పేసి సమానం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ తొలివెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.